ఓ కంటైనర్ తెరిచి ఉంది. మీరందరూ ఈ కంటైనర్ లోకి వెళ్ళండి. దీన్ని నేను పైన నిలబెడతాను. డేవిడ్ మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన అతని దృష్టి పైన కంటైనర్ మీద పడదు. వెళ్ళండి. సరే బాయ్. హలో మేమందరం పైకి వెళ్తే మీరు కింద నుంచి ఏం చేస్తారు? రే మది అనవసరం ఆగరా, ఇక్కడున్న వాళ్ళెవరు ప్రాణాలు పోకూడదు. 2 రోజుల నుంచి మీరందరూ నా కోసం వెతుక్కుంటూ చాలా దూరం వచ్చారు కాబట్టి మీ అందరి కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఆ పని నేను చూసుకుంటాను, నాకు వదిలేండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంట్రా? నేను చూసుకుంటాను రా. సైలెన్స్. నేను చచ్చినా పర్లేదు, నా ప్లాన్ ఓకే అనుకున్న వాళ్ళు చేయగలపండి. ఆగరా. ఓకే ఏంట్రా? చెప్తే వినే వయసు కాదు. చూడు, ఇది స్టీరింగ్, ఇది బూమ్, ఇది బూమ్ ఎక్స్టెన్షన్. బూమ్ అంటే ఏంటో తెలుసా? అలా పైకి వెళ్తుంది. నేను సైంటిస్ట్ కొడుకుని, నాకంతా తెలుసు. నేను చూసుకుంటా. సైంటిస్ట్ కొడుకు. ఏమైంది? ఏమన్నా ఆఫ్ అయిపోయింది, స్టార్ట్ అవ్వడం లేదు. ఏం చేసినా ఆన్ అవడం లేదన్నా. సరే నేను చూసుకుంటాను. ఎవరైనా సాయం చేయండి. ఎవర్రా నువ్వు? నా పేరు మది. మటిల్డాను ఒక అమ్మాయి బదులు నన్ను కిడ్నాప్ చేశారు. ఎవరో తెలియలేని వాళ్ళు. వాళ్ళు ఎక్కడ, ఎటువైపు వెళ్ళారు? నువ్వు ఎలా తప్పించుకున్నావు? ఆగలేస్తాను సార్, మంచినీళ్ళు కూడా తాగలేదు. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి సార్. అవును, ఎందుకు మీరెవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఇతన్ని చూస్తే పోలీసులా ఉన్నాడు, మీరేమో పెద్ద డాన్లా ఉన్నారు. అదిగో మనకేమో లారీల గుంపులా ఉంది. తమ్ముడు, ఇంగ్లాండ్ లో చార్ల్స్ కార్స్టన్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవారంట. అతను కిడ్నాప్ చేసి మళ్ళీ కాపాడిన వాళ్ళ గురించి 20 సంవత్సరాలుగా రీసెర్చ్ చేశారంట. దాని గురించి ఒక బుక్ కూడా పబ్లిష్ చేశారంట. అందులో రాసుందంటే కిడ్నాప్ చేసి కాపాడిన వాళ్ళు వెంటనే నోరు విప్పడంట. ఒక్క ముక్క మాట్లాడటానికి 1 వారం పట్టొచ్చంట. సార్, వీడు ఇప్పుడే 1000 మాటలు మాట్లాడేశాడు. ఎక్కడ్రా గూగుల్? ఎవరా గూగుల్? 10 మాట. వీడు అరుపులు నీకు వినిపిస్తుందా? నువ్వు బయటికి వచ్చేదాకా వీడు అరుస్తూనే ఉంటాడు. గూగుల్, బయటికి రావా? తప్పుకో. వద్దు. వాడి మీద ఇంకొక దెబ్బ పడిందనుకో. ఐ గాట్ యు. దింపండ్రా. ఓకే సార్. రాయ్, కిందకి దింపు. సార్, వర్క్ అవట్లేదు, కిందకి దిగట్లేదు. షూట్ చేయండి రా.
బుల్లెట్స్ అయిపోయానా? సుత్తి తీసుకుని వెరకొట్టండి రా. వెళ్ళండి రండి. త్వరగా. Shut up! ఓరి నాయనో, ఎవర్రా వీడు? ఇబ్బంది పెట్టేస్తున్నాడు. షటాప్! ఏం కావాలరా నీకు? నువ్వు నన్ను చంపినా పర్లేదు, కనీసం నువ్వైనా మా నాన్నకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేశాను, డబ్బులు కావాలని బెదిరించు. మా నాన్న ఏం చెప్తాడో విని చచ్చిపోతాను. వీడిని ఎంత కొట్టినా నోరు మూయడు. ఫోన్ చేయి. నంబర్ చెప్పు. 98. అందరూ మీ జీవితంలో జరిగిన దారుణమైన సంఘటన తలుచుకుని ఏడవండి. ఏంటి? చాలు ఆపండి. ఇంతకన్నా దారుణంగా జీవితంలో ఇంకేం జరగాలి? బాయ్, పడవ మునిగిపోతుంటే కూడా వైలెంట్ వాయిస్తున్నాయండి బాయ్. ఏదో ఒకటి చేయి బాయ్. శ్రీలంకలో ఇదెవరు? రేయ్, నీ కొడుకుని నేను కిడ్నాప్ చేశాను. నాన్న, మర్యాదగా నేను చెప్పిన చోటుకి డబ్బుని తీసుకొనిరా, లేకపోతే నీ కొడుకు తల ఓ పక్క శరీరం ఓ పక్క ఉంటుంది. ఎవడ్రా నువ్వు? ఎందుకు నా కొడుకుని కిడ్నాప్ చేసావో అర్థం కావట్లేదు. అది నాకు అవసరం లేదు కూడా. నాకంటూ ఉన్నది వాడు మాత్రమే. నేను వాడి కోసమే బ్రతుకుతున్నాను. నువ్వున్న కంటైనర్స్, కోనెట్స్ అందరూ నా చేతిలో ఉన్నారు. నువ్వు చెప్పిన ప్లేస్ కి నేను డబ్బు తీసుకుని వస్తాను. అప్పటి వరకు వాడి మీద చిన్న దెబ్బ కూడా తగలకూడదు. ఏదైనా తేడా జరిగిందనుకో, నువ్వెక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి నీకింత బొమ్మ పెడతాను. బాంబు పెట్టబోతున్నాడంట. నీకు నా మీద ప్రేమ ఉందని అర్థమైంది. వీరి దగ్గర నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను ప్రశాంతంగా చనిపోతాను నాన్న. ఈ ఒక్క రాడు బయటకు వచ్చిందంటే టీమని మొత్తం కాపాడేస్తాడు. రావట్లేదే. నాకు తనని తెలుసు, నేను తనని చూశాను. ఇప్పుడే ఇటువైపు వెళ్ళింది, అప్పుడు అటువైపు వెళ్ళిందని కథలుగా చెప్పి బాగా మెక్కారు కదరా. ఇప్పుడు తను లోపలే ఉంది, తనతో పెద్ద గుంపే ఉంది. వాళ్ళందరి ప్రాణాలు నాకు కావాలి. అందరి మీద పెట్రోల్ పోసి స్నానం చేశాను. ఏం చేస్తున్నారు? ఇక్కడున్న అన్ని వస్తువులు మీ చేతిలోకి తీసుకోండి. ఇవి మీ ఆయుధాలు. తీసుకోండి. లోపలున్న చివరి మనిషి చావేదాకా మన వాళ్ళెవరైనా వెనకడుగు వెయ్యాలనుకున్నారో కాల్ చేస్తాను. డేవిడ్, నీకు కావాల్సింది మేమే కదా. మేమందరం సరెండర్ అవుతున్నాం. ఇలా చూడండి, మన లక్ష్యం ఎవరిని చంపడం కాదు, మనల్ని కాపాడుకోవడమే. లాక్ రిలీజ్ చేయండి. రేయ్, లొంగిపోతానని మాటిచ్చావు, బయటికి రారా. Go! అందరూ పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. వెళ్ళండి.